మీ అందరికీ సో ఈరోజు అయితే మా ఇంట్లో అల్లం మరబ్బ చేసుకుంటున్నాము. ఫస్ట్ టైం ఎవర్. చలికాలంలో తింటే చాలా అంటే చాలా మంచిది. హెల్త్కి జలుబు దగ్గు సర్ది ఏది ఉన్నా పోతుంది. నేను చిన్నప్పుడు బాగా తినేదాన్ని, మా నాన్న చేసేవాడు. ఇప్పుడు నేను చేసుకుంటున్నాను, ఎందుకో తినాలనిపించింది. మన దగ్గర ఎక్కడ చూడలేదు కూడా నేను ఇక్కడ అమ్మడం, అందుకే నేనే స్వయంగా చేసుకుంటున్నా. ఆ ప్రాసెస్ చూద్దాం రండి. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే అండి: అల్లం, చక్కెర, బెల్లం, ఇలైచి అండ్ ఇదని కొంచెం సాల్ట్. సో అన్ని మూడు ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాం, కొంచెం అల్లం ఎక్కువ అంతే. కొంచెం ఘాటు ఉండాలి కాబట్టి ఫస్ట్ షుగర్ని పౌడర్ చేసుకున్నాం. మిక్సీకి గోరింటాకు పెట్టుకున్నా అండి. ఇదండి. సో ఇదండి షుగర్ అయితే పొడి అయిపోయింది కదా. సో ఇదండి మిక్సీ పట్టిన షుగర్ అయితే పౌడర్ దీనిపైన మన బోర్డు పైన అయితే వేసుకుంటున్నాము కొంచెము. అండ్ దీంట్లోనే ఈ మిక్సీలోనే నెక్స్ట్ అల్లం అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇదండి. సో ఇదండి బరక అయిపోయింది కదా, కొంచెం దొడ్డుపడిగా ఇందులోనే బెల్లం పొడి వేసేస్తున్నాను. ఒక కప్పు ఇది షుగర్ పొడి. సో ఇదండి మొత్తం ఇలా అయిపోయింది కదా. ప్యాన్ పెట్టుకున్నాను, ఇప్పుడు ప్యాన్లో సో ఇదండి ఇదైతే మిక్సీ పట్టిన పేస్ట్ అన్నమాట. ఇట్లా నాన్ స్టిక్లో వేసుకొని కలుపుకుంటున్నాము. దీంట్లోనే బెల్లము చక్కెర ఉందన్నమాట. అల్లం బెల్లం చక్కెర, దీన్నే అల్లం మరబ్బ అంటారు. ఇది కొంచెం గట్టిపడాలి, గట్టిపడేదాకా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. దీన్ని కలుపుతూనే ఉండాలి, లేకపోతే మాడిపోతుంటుంది. ఇదండి కానీ బాగుంటుందండి. చలికాలము రోజుకు ఒక చిన్న పీసు తింటే బాగుంటుంది. పైత్యం ఇవన్నీ ఏమి ఉండకుండా జలుబు దగ్గు. కానీ మేము తినేటప్పుడు అయితే ఇది ఆటాలలో ఎంత ఉంటుండే, రౌండ్గా ఉండేది. ఆటల విల్లలు 1 రూపీ కాయిన్స్ లాగా. మా నాన్న మాకు 1-2 సార్లు చేసి ఇచ్చింది. సో ఇదండి ఇలా కలుపుకుంటూనే ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. సో ఇదండి 2 ఇలాచి, కొంచెం ఇలాచి పొడి పొడి చేసి పెట్టుకున్నాము. కొంచెం సాల్ట్. సో ఇదండి కొంచెం సాల్ట్. సో ఇదండి అయిపోయింది, దగ్గరికి వచ్చేసింది. మేము ఆల్రెడీ చెక్ చేశాను కూడా కావాలంటే ఇవ్వండి. ఇదండి ఇలా ముద్దలాగా వస్తే అయిపోయినట్టు లెక్క. సో ఇది మొత్తం దీని మొత్తం ఈ షుగర్ దాని మీద వేసేస్తున్నాను, పీట మీద. ఇది పీట కాదు, బోర్డు మీద కట్టాలి. సో ఇదండి కొంచెమే చేసుకున్నాము, 1 కప్పు. నాకు ఇష్టం, వీళ్ళు ఎవరు తినరు, నాకు ఇష్టం అంతే. సో ఇది మా అమ్మ కోసం స్నాక్స్ అన్నది తిని స్ప్రెడ్ చేసుకున్నాం. దాన్ని కొంచెం స్ప్రెడ్ చేసుకొని మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. దొడ్డుగా తీసుకునే వాళ్ళు ఉంటారు, పల్సర్ తీసుకునే వాళ్ళు ఉంటారు, ఎవరిష్టం వాళ్ళు. కొంచెం ఇలా నెయ్యి అద్దుకొని అంటకుండా దీంతో మొత్తం మెడలు అంటున్నా. అండి కొంచెం వేడి మీదనే కాట్లు పెడుతున్నా నేను. ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇలా కాట్లు పెట్టుకుంటే ఏంటంటే తొందరగా ఇరుగుతాయి అన్నమాట. మనం కట్ చేసుకునేటప్పుడు తొందరగా ఇరిగిపోతాయి. వేడిగా ఉన్నప్పుడు పెట్టుకుంటే. అప్పుడు పెట్టుకున్నారంటే ముక్కలు అయిపోయి చూర అయిపోయింది అనమాట. మళ్ళీ తీసేటప్పుడు మామూలుగా గ్లాస్ ఉంటే గ్లాస్తో కూడా చేసుకోవచ్చు. కొంచెం వేడిగా ఉంది, అందుకనే మేడం లేచి వస్తుంది. ఇలానే పెట్టుకుందాం, పొడుగ్గానే నీ ఇష్టం. ఇలానే కొంచెం చల్లగైనా తీరుస్తాను నేను. సో ఇట్లా పొడుగ్గా పెట్టుకున్నాము. చిన్నగా చేసుకునే వాళ్ళు ఉంటారు,
డైమండ్ షేప్ చేసుకునే వాళ్ళు ఉంటారు, రౌండ్ షేప్ చేసుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే దీన్నే చిన్న చిన్న డాట్స్ లాగా పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఎవరి ఇష్టం వచ్చింది మా వాళ్ళు. నాన్న డైమండ్ షేప్ చేస్తుండే, ఎక్కువ రౌండ్ షేప్ చేస్తుండే. సో ఇదండి, అమ్మ అయితే కొంచెం పాత్ర పెట్టుకుంది. ఇది ఏంటంటే చల్లగా అయ్యాక సేమ్ పల్లి పట్టి ఎలా ఎడ్చుకుంటామో మనము అలా ఎడ్చుకుంటే ఆల్రెడీ కొంచెం ఆరాలి అంతే. సో ఇదండి అయిపోయింది. కొంచెం కట్ చేసేటప్పుడు అటు ఇటు వెళ్ళింది ముక్కలు ముక్కలు, ఇదిగోండి. కానీ బాగానే వచ్చింది. అంటే మా అమ్మాయి కింద ముగ్గేయడానికి వెళ్ళేటరికి నేను ఒక్కదాని అయిపోయేటరికి కొంచెం కట్ చేసేటప్పుడు అది అయిపోయింది. ఇదండి, కానీ టేస్ట్ మాత్రం బాగుంది. ఘాటు ఘాటుగా చాలా అంటే చాలా బాగుంది. చాలా సింపుల్, చాలా బాగుంది. ఎవరైనా చేసుకోవచ్చు, వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అంత సింపుల్గా ఉంది. ఈ చలికాలంలో ఇది తింటే బాగుంటుంది. థ్యాంక్ యూ.